ఏంది ఓవర్ యాక్టింగ్ చేయకుండా నా దగ్గరికి వచ్చి ఇందాక నువ్వు చెప్పావు కదా మాట ఇవ్వాలా అరే నువ్వు బెట్టింగ్ ఎందుకు పెట్టినావు ఓకే వచ్చేసారా సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం అయితే ఆడబోతున్నాం మైన్క్రాఫ్ట్ సో లైక్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం సో ఓకే లాస్ట్ ఎపిసోడ్లో మీరైతే చూసినట్టు సో నేనైతే ఈ కేవ్లో అయితే ఒకసారి మైనింగ్ చేయడానికి అయితే వచ్చాను కానీ ఇక్కడనే చచ్చి ఊరుకున్నాను సో ఇక్కడైతే నాకు ఒక డైమండ్ అయితే దొరికింది నాకు చూశాను సో నాకు తెలిసినంత వరకు ఈ కేవ్లో చాలా అంటే చాలా డైమండ్స్ ఉంటాయి అనుకుంటున్నాను నేను ఉంటే మనకి ఇక ఈరోజు పార్టీయే సో ఓకే తొందరగా అయితే మనమైతే కిందకైతే దిగుదాం గాయ్స్ మెల్లమెల్లగా దిగాలరా భైరవా అటు ఇటు చూసుకుంటూ మళ్ళీ కింద దిగితే ఇక మొత్తానికి సస్తా ఎందుకంటే లాస్ట్ టైం నేను వచ్చాను సో దానికి ఎక్స్పీరియన్స్ ఉంది అందుకనేసి నాకు చాలా భయం వేస్తుంది ఏం చేయాలో నాకు అర్థమే కావట్లేదు ఓకే గాయస్ మళ్ళీ అయితే మనం అయితే దిగుతున్నాం సో పక్కా వెళ్ళిపోవచ్చు సో చాలా చిన్నది అనుకోకండి నేను చాలాసార్లు వచ్చాను కాబట్టి అంటే ఒకసారి వచ్చాను కాబట్టి నాకు చాలా భయం వేస్తుంది ఎందుకో ఏందో అని సో ఇలా కొంచెం ఇలా కూడుకుంటూ ఒక వే అయితే వేసాను అండి ఇక్కడ నుంచి సో ఇక్కడ నుంచి స్టెప్స్ అయితే కింద చేసుకున్నాం సో ఇక్కడ నుంచి మనం అయితే వెళ్ళిపోదాం అండ్ మొత్తం ఏం ఎక్స్ప్లోర్ చేసిన అవసరం లేదు కాబట్టి డైరెక్ట్ వెళ్ళిపోదాం ఇది గునా కేవ్ కన్నా చాలా పెద్దగా ఉంది గాయసరికి చాలా లోతుంది సో మెల్లగా వెళ్ళాలి కిందకి వెళ్తే డైరెక్ట్ పాతాళంలోకి వెళ్ళిపోతాం ఓకే ఇప్పుడు ఏంట్రా ఇంకా ఉన్నాయి ఓకే ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి నేనైతే వస్తున్నా గాయస్ బాబు అక్కడ నుంచి చూసాను ఈ బ్యాట్స్ ఒకటి ఇలా వస్తున్నాయి అసలు అర్థమే కావట్లేదు నాకు ఓకే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి స్టెప్స్ అయితే వేసాను అక్కడ లావా ఉంది లావా నుంచి చాలా దూరంగా ఉండాలి మనం ఇంకా చాలా కిందకైతే ఉంది గాయస్ ఇక్కడ నుంచి మనమైతే మైనింగ్ చేస్తూ అక్కడ వరకు అయితే వెళ్ళాలన్నమాట సో నేనైతే మైనింగ్ అయితే చేస్తాను సో ఇక్కడ నుంచి ఇలాంటి ఓన్లీ స్టోన్స్ అనమాట సో స్టోన్సే మనకు అడ్డుగా ఉన్నాయి సో అందుకనేసి ఇక్కడ నుంచి మైనింగ్ అయితే చేస్తున్నా ఎస్ ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదా ఇది కూడా మైనింగ్ చేసేద్దాం ఓకే గాయ్స్ వెళ్ళేటప్పుడు నాకు కొంచెం ఐరన్ కూడా దొరికింది సో డైమండ్ కూడా పక్కా దొరుకుతూనే ఉంటుంది సో ఐరన్ కిందనే డైమండ్ ఉంది చూపిస్తాను ఆగండి మీకు అది కనబడుతుందా సో అదే కొంచెం బ్లూ ఉంది కదా సో ఆ డైమండ్ కావాలి సో పక్కన లావా అయితే ఉంది చాలా అవాయిడ్ చేయాలి మనం చాలా నేను దూరంగానే మైండ్ చేస్తున్నాను నాకు భయం వేస్తుంది ఓహో అక్కడ ఉందా సారీ భయపడ్డాను చాలా భయపడ్డాను నిజంగా భయపడ్డాను ఓకే ఇక్కడ నుంచి ఇలా పెట్టేసి ఓ మై గాడ్ డైమండ్కి చాలా దగ్గర ఉన్నాం డైమండ్ దగ్గర కూడా అంటే డైమండ్ ప్లేస్ దగ్గర కూడా లావా ఉందో లేదు చూసుకున్నామంటే డైమండ్ సరౌండింగ్స్లో లావా అంటే చచ్చినట్టు దీని కింద ఉందనుకుంటా ఒకటే డైమండ్ అనిపిస్తుంది నాకు 2-3 డైమండ్లు ఉన్నాయనుకుంటా దీని కింద సో 2-3 డైమండ్ల కోసం అయినా త్యాగం చేయాల్సిందే అవసరం లేదు మన ప్రాణం కన్నా డైమండ్ ముఖ్యం కాదు సో మన ప్రాణమే ముఖ్యం అనుకొని ఎందుకంటే మన దగ్గర ఇంకా చాలా స్టఫ్ ఉంది సో స్టఫ్ అన్ని కలిపితే ఒక డైమండ్ కాదు సో అందుకనే ఇక్కడ నుంచి లావా మళ్ళీ ఇక్కడ నుంచి పారుతుంది ఇక్కడ నుంచి కూడా మూసిస్తాం అండ్ నెక్స్ట్ ఏంటబ్బా ఓకే ఎస్ ఓ మై గాడ్ ఇక్కడ పారుతుంది ఏంట్రా పెంట వేసాం గైస్ ఇప్పుడైతే ఈ డైమండ్ తీసుకున్నాం కింద అయితే ఒక్కటి కూడా లేదుట్రా రేయ్ మొత్తం స్కాన్ చేసిర్రా ఏం వచ్చిర్రా మీరు నేను వచ్చి సచ్చిన్నారా రే ఓ దేవుడా ఎంత తెలివి తక్కువ ఉన్నా చిచ్చి గాయస్ ఏంటి గాయస్ చీ అసలు అర్థమే కాలేదు అవసరం లేదు ఇప్పుడైతే నేనైతే ఇంటికైతే వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి మైనింగ్ వేస్ట్ అనమాట ఇక్కడ నాకు తెలిసి ఇటు సైడ్ లోపల కూడా ఉంది కదా లోపలికి వెళ్దాం ఒకసారి సో ఇప్పటికీ చూడలే లోపల ఇంకా ఉంది కేవ్ అయితే సో కేవ్ ఇంకా లోపలికి అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం ఎందుకంటే ఎక్స్ప్లోర్ ఇంకా చేయలే కాబట్టి ఓకే ఇక్కడ నుంచి మెల్లగా అయితే వెళ్ళాలి సో చాలా భయం వేస్తుంది చాలా ప్రమాదం అనుకోండి అంటే కింద పడితే పాతాళంకి కింద పడితే పైనకి వెళ్తాం సో గుణాకేవ్ అంత పెద్దది ఇది చాలా పెద్దది ఉంది సో సేమ్ టు సేమ్ గుణాకేవ్ లెక్క ఉంది అనుకోండి సో ఇంకా కిందకైతే వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి అయితే
నేను ఓకే గాయస్, నేను కొంచెం దూరం వచ్చాక నాకు ఇక్కడైతే ఒక గోల్డ్ అయితే దొరికింది. సో ఈ గోల్డ్ కోసం మనం అయితే ఇక్కడ నుంచి అక్కడికైతే వెళ్ళిపోవాలి. కింద అయితే లావా ఉంది, పైన మనం ఉన్నాం. సో మనం లైఫ్లో రిస్క్ తీసుకోకపోతే రిస్క్ ఏం లేదురా. ఓకే, ఇక్కడ నుంచి తీసుకొని ఎవడైతే గోల్డ్కి ఎలా రారే, గోల్డ్ గోల్డ్ గోల్డ్, ఐ లవ్ యూ గోల్డ్. కేజీఎఫ్ సార్ కోసం తెస్తున్నా. రాకీ బాయ్ గోల్డ్ దొరికింది బాయ్. రాకీ బాయ్ ఏం పడినాడు, ఇంతేనా, సరిపోలేదు, ఇంకొంచెం కావాలి అంటారు రాకీ బాయ్. సో ఏం లేదులే. సో మనమైతే గోల్డ్ అయితే తీసుకొని అయితే ఇక్కడ నుంచి జంప్ అయిపోదాం. సో నాకు ఒక డౌట్ గాయ్స్, కేజీఎఫ్లో రాకీ బాయ్ గోల్డ్ ఎందుకు చేసిండు? అదేదో డైమండ్ మైనింగ్ చేస్తే ఎప్పుడో రిచ్ అయిపోతుండే కదా. అంటే ఇప్పుడు కూడా రిచ్ ఉన్నాడు అనుకోండి, సో ఇంకా రిచ్ అయిపోతాడు అనుకోండి రాకీ బాయ్. సో ఒకసారి రాకీ బాయ్కి సజెషన్ ఇస్తే బాగుంటుంది. చాప్టర్ 3లా డైమండ్స్ చేయి రాకీ బాయ్. ఓకే, కేజీఎఫ్ చాప్టర్ 3 కోలా గోల్డ్ ఫీజ్ కాదు, కేడీఎఫ్ అని పెట్టండి. కోలా డైమండ్ ఫీజ్ అయిపోతుంది. సో కోలా డైమండ్స్ ఫీజ్కి వెళ్ళి రాకీ బాయ్ అయితే పే చేసేస్తాడు. ఇప్పుడైతే మనం అయితే కేజీఎఫ్ అయితే చేస్తున్నాం. సో ఇంకొంచెం కిందకి, అండ్ ఇక్కడ ల్యాపిస్ లజూలి కూడా ఉంది. అయినా నాకు ల్యాపిస్ లజూలి తర్వాత తీసుకుందాంలే. ఫస్ట్ అయితే నాకైతే గోల్డ్ అయితే కావాలి. సో ఆ గోల్డ్ కోసం రాత్రి అయితే అయిపోతుందిరా, తొందరగా నేనైతే బయటకు వెళ్ళాలి, తొందరగా ఇక్కడ మైనింగ్ అయితే వేసేయాలి. సో ఇక్కడనే కదా గోల్డ్, ఇక్కడనే ఉంది కదబ్బా. ఇక్కడ కాదా గోల్డ్, ఎక్కడ ఉందబ్బా? అబ్బా, అరే బాబా, అరే నాకు గోల్డ్ కావాలి రే. ఎంత పైన మైన్ చేసినా దొరకటే ఏంటి గాయస్? ఇందాక అక్కడ నుంచి క్లియర్గా కనబడుతుంది కదా గోల్డ్ ఇటు ఉందనేసి. మెల్లగా నిదానమే ప్రధానము. లేదు అక్కడ లేదురా, మాయమైపోయింది. పక్కనే పెట్టుకొని అటు ఇటు చూస్తున్నాను గాయస్. నేను తెలియ తక్కువండి, అటు ఇటు మళ్ళీ ఉల్టా చేస్తున్నా, పిక్చర్ని ఉల్టా పుల్టా చేస్తున్నా అసలుకి. ఇక్కడ కూడా మైండ్ చేసి, అండ్ ఇక్కడైతే నేనైతే గోల్డ్ అయితే దొరికేసింది. ఎస్ ఇంకా అక్కడ ఏమైనా ఉందా గోల్డ్? రే ఏంద్రా ఈ కేవ్స్లలో, అసలు నేను కేవ్స్కి వచ్చింది ఎందుకురా? ఇక్కడ ఎక్కువ రిసోర్సెస్ దొరుకుతాయని వస్తే ఒకటి రెండే దొరుకుతున్నాయి ఏంట్రా? చిచ్చి, దీనికన్నా స్ట్రేట్ మైనింగ్ అన్నా రే. నేను స్ట్రేట్ మైనింగ్ నచ్చకే ఇక్కడికి వచ్చానంటే, ఇక్కడ ఈ చెత్త మైనింగ్ ఉంది అసలుకి, చండాలమైన మైనింగ్ అనుకోండి. ఇక్కడ నుంచి గోల్డ్, ఎస్ జస్ట్ మిస్, కింద పడేది, కాపాడే నేను గోల్డ్ని. సో నెక్స్ట్ ఏం చేద్దాం? ఓకే, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. నాకెందుకో ఇలా అనిపిస్తుంది గాయస్, గోల్డ్ అభిప్రాయం ఏంటంటే నా చేతిలో కాకముండా కింద పడేసుడే ఇంకా నయం అనుకుంటే దానికి. ఓకే, ఇప్పుడైతే నాకైతే 3 గోల్డ్ అయితే దొరికింది. సో ఇక్కడైతే కొంచెం నిద్రేసిస్తాను. అసలే రాత్రి అయిపోయింది, ఎట్లనో ఏందో బయట దయ్యాలు ఉంటాయి, దయ్యాలు తిరుగుతాయి, నాకు భయం వేస్తుంది మమ్మీ. ఓయ్ దేవుడా. ఓకే, సో నిద్రేసినాక రేపు పొద్దుగా అయితే మనం అయితే మాట్లాడుకుందాం. గుడ్ మార్నింగ్ గైస్. ఇప్పుడైతే పొద్దుగా అయితే అయిపోయింది. 50 రూపాయలు కాట్ కాదు, సారీ ఓవర్ యాక్టింగ్కి వెళ్ళి ఇది ఎట్లా గేమ్ అనుకోండి. సో ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి మార్నింగ్ వెళ్ళిపోదాం మనం ఇక్కడ నుంచి. సో ఇప్పుడు మనమైతే ఊరికైతే వెళ్తున్నాం, ఎందుకంటే అక్కడ కింద స్ట్రేట్ మైనింగ్ చేస్తే ఎందుకు ఇంత దూరం వచ్చి మొత్తం ఫలితం కష్టమైంది. ఒకసారి చనిపోయాను కూడా నేను. సో అందుకనేసి ఒకసారి డిఫీట్ అయిపోయాను. సో అందుకనేసి నేనేం చేస్తున్నా అంటే, మన విలేజ్ కొంచెం ఈ గుంత వద్దులే, ఈ విలేజ్కి కొంచెం కింద స్టోన్ కొంచెం ఉంటుంది అనమాట గైస్. సో అదైతే నేను ప్రీవియస్ ఎపిసోడ్లో ఎక్కడో చూశాను. సో అక్కడికి వెళ్ళి నేనైతే మైనింగ్ అయితే స్ట్రేట్ మైనింగ్ అయితే చేస్తాను అనమాట. సో కిందకి వెళ్ళుకుంటే మొత్తం స్ట్రేట్ మైనింగ్ అయితే చేస్తాం. సో బై -15లో మనకైతే దొరుకుతుంది. ఏం దొరుకుతుంది అబ్బా, ఏం మర్చిపోయానబ్బా, అది డైమండ్స్ దొరుకుతాయి గైస్, డైమండ్స్. దాని తర్వాత డైమండ్స్ దొరికినాక మనం అయితే సీదా నెదర్కి గుసాయిద్దాం. సో కొంచెం ఆఫ్లైన్లో కూడా డైమండ్స్ అయితే మైన్ చేస్తాను నేను, ఎందుకంటే ఇలా అయితే వీడియోలో చూపించడం చాలా కష్టం, మీకు కూడా బోర్ కొడుతుంది అందుకనేసి. సో ఎప్పుడైతే నేనైతే నా ఇంటికి అయితే వెళ్ళిపోతా. వెళ్ళురా రే బుల్రాజా, రే బుల్డోజర్ ఎక్కురా. ఓకే, ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం. సో ఇది మన రూట్కి మర్చిపోతారా? నేను అసలు మర్చిపోయినా, చాలా 100 సార్లు మర్చిపోయినా. ఇది ఇక్కడైతే మనం అయితే ఒక బెడ్ అయితే పెట్టాము వాళ్ళ విలేజెస్ కోసం. అండ్ ఈ ఇంట్లో మనం అయితే ఫస్ట్ అయితే స్టే చేసాం. అండ్ మన సీక్రెట్ బేస్ అయితే
బాగుంది. ఇప్పుడు ఆ ఇంటిని మొత్తం నా గుర్రానికి ఆ ఇల్లు మొత్తం. ఈ సీక్రెట్ బేస్ అయితే నాది. సో ఈ సీక్రెట్ బేస్ ఎలా కట్టానో మీరైతే లాస్ట్ ఎపిసోడ్లో అయితే చూడొచ్చు. సో లాస్ట్ ఎపిసోడ్లో చాలా అందంగా కట్టాను అనమాట. సో చూపిస్తానండి, అయినా మీకు తెలిసి ఉంటుందిలే గాయస్. సో ఈ సీక్రెట్ బేస్ చూపించకన్నా ఒక లైక్ అయితే ఉంటుంది. సో ఏక్ లైక్తో బంతాయి గాయస్, ప్లీజ్ ఒక లైక్ అయితే కొట్టండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఓకే, ఇప్పుడైతే ఇవన్నీ స్టోన్స్ అయితే ఇలానే పెట్టేస్తాను. స్ట్రేట్ మైనింగ్ అవన్నీ వేస్ట్ అనుకోండి. అండ్ మనం అక్కడ నుంచి తెచ్చిన అన్ని రిసోర్సెస్ అయితే ఇలా పెడతాను. అండ్ ఇప్పుడు అవసరం వచ్చిన రిసోర్సెస్ అయితే తీసుకుంటాను కింద స్ట్రేట్ మైనింగ్ కోసం. ఒక బెడ్, కోల్ ఉండని, టార్చెస్ కోసం. అండ్ ఇంకేం అవసరం లేదు. ఓకేలే, మనమైతే డైరెక్ట్ సీదా కూర్చోద్దాం స్ట్రేట్ మైనింగ్కి. పదరా భైరవ్, భైరవ్ నువ్వు కదా రే. ఓకే, మనమైతే వెళ్ళిపోదాం. సో మన గుర్రం పేరు భైరవ అనమాట గైస్. కొత్త భైరవ అని పేరు పెట్టేశాను నేను. ఓకే, ఇక్కడైతే నేనైతే స్ట్రేట్ మైనింగ్ అయితే చేస్తాను, ఎందుకంటే నాకు ఇది చాలా నచ్చింది. ఇక్కడ స్టార్టింగే కోల్ దొరికింది అంటే అవకాశాలు ఉన్నాయి, డైమండ్ కూడా దొరుకుతుందని. ఓకే, కోల్ మనకి ఆశీర్వాదాలు ఇస్తుంది కోల్. సో దేవుడు మనకి ఆశీర్వాదాలు ఇచ్చుడికి స్టార్టింగ్ అయితే కోల్ అయితే పంపించాడు. సో దీంతో ఇక్కడ నుంచి అయితే నేనైతే స్టార్ట్ చేస్తున్నాను మైనింగ్ అనమాట డైమండ్స్కి. ఓకే, ఇక్కడ నుంచి మైనింగ్ అయితే చేసేద్దాం. ఇక్కడ ఈ నుంచి మొత్తం స్ట్రైట్ మైనింగే ఇక్కడ నుంచి. అండ్ ఇక్కడ స్టోన్స్ కూడా చేసేద్దాం. ఇక్కడైతే ఒక చిన్న స్టోన్ అయితే పెట్టుకుంటాను అని చెప్తాను. ఇక్కడ నుంచి మన ఇంటికి ఒక షార్ట్ కట్ కావాలి గాయస్. ఎట్లా అబ్బా తర్వాత చెప్తాం కానీ అక్కడ. ఓకే, అటు ఇటు చూసుకుందాం. ఏంది ఇక్కడ ఇంకో కేవ్ ఉంది. ఈ కేవ్లో ఏమైనా ఉంటాయా? ఓకే, చూసి చూద్దాం. అవసరం లేచి ఏం అవసరం ఎవరికైనా అవసరము. అసలు మనం స్ట్రైట్ మైనింగ్ చేయడానికి వచ్చాం, మళ్ళీ కేవ్లు అంటే నెక్స్ట్ ఈ నెదర్ పోర్టల్కి మనమైతే లైట్నింగ్ అయితే పెట్టాలి. సో లావాని కనుక్కొని లావాల నుంచి ఒబ్సిడియన్ని మైన్ చేసినాక నేనైతే మంచి మంచి ఒబ్సిడియన్తో ఏం చేస్తారు అది నెదర్ పోర్టల్ అయితే చేస్తాను గాయస్. సో ఓకే, మరి ఈ వీడియో అయితే ఇంతే గాయస్. నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. సో నెక్స్ట్ వీడియోలో నేనైతే డైమండ్స్ అయితే మైన్ చేస్తాను. సో ఓకే, మరి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.